నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న శ్రీరంగనాథ స్వామి క్షేత్రాలలో విశిష్టమైనదిగా, రాష్ట్రంలో ఉన్న రంగనాథ స్వామి వారి క్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం నెల్లూరు. సింహపురిగా పేరుగాంచిన ఈ నగరంలోని శ్రీరంగనాథ స్వామివారు కొలువై తల్పగిరి రంగనాథ స్వామివారిగా భక్తుల చేత నిత్య నీరాజనలు అందుకుంటున్నారు. పెన్నా నదీ తీరంలో తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయ వైశిష్టమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ క్షేత్రాన శ్రీహరి వెలవటం వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. వైకుంఠవాసియగు శ్రీమన్నారాయణుడు శ్రీదేవితో కలిసి భూలోక విహారం సంకల్పించి ఆదిశేషుణ్ణి క్రీడాశైల కావలసిందిగా ఆజ్ఞాపించాడట. శ్రీహరి ఆదేశం మేరకు ఆదిశేషుడు పినాకిని తీరాన గిరిగా ఆవిర్భవించాడట. దాంతో దేవతల విన్నపం మేరకు శ్రీమన్నారాయణుడు గరుడ వాహనదారుడై ఆ గిరిని తన పాదంతో స్పృశించాడట. ఇంతలో ఫణిరాజా భార్యాసమేతుడిగా వచ్చి శ్రీమన్నారాయణుని స్తుతిస్తుండగా శ్రీమన్నారాయణుడు సంతుష్టుడై, ఫణిరాజా, ఈ గిరి నీ పేరున సమస్తమని, పద్మనాభ అని, తల్పగిరి అని ప్రసిద్ధి నొందుతుందని అనుగ్రహించాడట. రంగనాథస్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం నెల్లూరు. అత్యంత మహిమాన్వితమైన శ్రీహరి క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తల్పగిరి శ్రీరంగనాథస్వామిగా పూజలందుకుంటూ భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పెన్నా నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం శ్రీరంగనాథుని క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోంది. తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. క్రీస్తు శకం 7-8 శతాబ్దాలలో పల్లవ చక్రవర్తులు ఈ దేవదేవుణ్ణి ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆలయానికి సమీపంలో ఉన్న పెన్నా నదికి చేరుకుంటారు. మనోహరమైన దృశ్యకావ్యాలను ఆవిష్కరించే ఈ పెన్నా నదీ తీరం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. ఓ పక్క సుందర మనోహర దృశ్యాలు, మరో పక్క పెన్నా నదిలో జీవనయానం చేస్తున్న మత్స్యకారులు వెరసి భక్తులకు అద్వితీయమైన అనుభూతుల్ని స్వంతం చేస్తాయి. ఈ నదీ తీరానికి చేరుకున్న భక్తులు ఓం శ్రీరంగనాథాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో పెన్నా నదిలో స్నానాధికాలు చేస్తారు. మొదట్లో ఈ ఆలయ క్షేత్రాన్ని చిత్తరమేళ వినగల్ అంటే శ్రీవైకుంఠమని పిలిచేవారు. స్వామివారిని వళికొండ పెరుమాళ్లు అంటే సైన నారాయణుడు అని పిలిచేవారు. అయితే 17-18 శతాబ్దాల నాటి నుంచి ఈ క్షేత్రం తల్పగిరిగా ప్రసిద్ధికెక్కింది. క్రీస్తు శకం 1849వ సంవత్సరంలో వెంకటాచలం అనే భక్తుడు ఈ ఆలయానికి
తూర్పు రాజగోపురం నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అంతకుముందు క్రీస్తు శకం 7-8 శతాబ్దాలలో పల్లవ చక్రవర్తులు సింహపురి పట్టణాన్ని పాలించి ఈ దేవదేవుని ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. పన్నెండవ శతాబ్దంలో ఉభయ కుళోత్తుంగ చోళుడు ఈ ఆలయానికి గర్భగృహాదులను నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రానికి సంబంధించి మరో పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. కశ్యప మునీంద్రుడు శ్రీరంగనాథుని అనేక పుణ్యక్షేత్రాలు సేవిస్తూ పౌండరిక యాగం చేసి శ్రీహరిని మెప్పించగా, శ్రీహరి అతనిని అనుగ్రహించగా కశ్యప మహర్షి శ్రీహరి క్షేత్రాన శేషసాయిగా వెలవమని, శ్రీరంగాది స్వయం వ్యక్త క్షేత్రాలపై ఏ ప్రీతి ఉందో ఆ క్షేత్రం మీద కూడా అలాంటి ప్రీతిని అనుగ్రహించమని కోరాడట. కశ్యప మునీంద్రుడి అభిష్టం మేరకు శ్రీహరి శ్రీరంగనాథ స్వామిగా వెలవడంతో ఈ క్షేత్రం ఉత్తర శ్రీరంగమని ఖ్యాతికెక్కింది. గర్భాలయములో శయన భంగిమలో ఆ అనంతుడు, జగద్రక్షకుడు, సర్వేశ్వరుడైన తల్పగిరి శ్రీరంగనాథుని దివ్యమంగళ రూపం ఎంత చూసినా తనివి తీరినంత దివ్యంగా, భవ్యంగా ఉంటుంది. వర్ణించే అక్షరాల కంటే చూసే కనులే ఆ మంగళ స్వరూపాన్ని ఆస్వాదించగలవు. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ. గర్భాలయమంతా నిత్యము భక్తులతో, వారు చేసే హరినామస్మరణతో మారుమ్రోగుతూ శ్రీవైకుంఠాన్ని తలపిస్తుంది. ఓ ఆధ్యాత్మిక హరిలోకంగా దర్శనమిచ్చే ఆ ప్రాంగణాన్ని దర్శించుకుని భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీరంగనాథ స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని ప్రణమిల్లుతారు. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయలోపక కదా నన్ను నొడబరపుచు పై పై సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ. నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర. గర్భాలయములో శ్రీరంగనాథ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న రంగనాయకి అమ్మవారిని, ఆండాళ అమ్మవార్లను దర్శించుకుంటారు. గర్భాలయంలో శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకున్న భక్తులు ఆలయం వెలుపల ఉన్న రంగనాయకి అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. ఆలయంలో కొలువైన రంగనాయకి అమ్మవారిని మనసా వాచా స్మరిస్తూ అమ్మవారిని భక్తితో పూజిస్తారు.
ఆ తరువాత ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆండాళ్ అమ్మవారి సన్నిధిని చేరుకొని అమ్మవారిని భక్తితో పూజిస్తారు. తల్పగిరి శ్రీరంగనాథ స్వామి వారు ఈ ప్రాంతానికంతటికీ ఏకైక దైవంగా భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఆ స్వామి దర్శనం కోసం ఎంతటి దూరాభారాన్నైనా ఓర్చి ఈ క్షేత్రానికి వస్తారు. ఆ స్వామి దర్శనాన్ని తమ భాగ్యంగా భావిస్తారు. నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణ. ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు ముందుగా గర్భాలయ ప్రాకారంపై వివిధ దేవీదేవతల సుందర మూర్తులు నాస్తికులను సైతం ఆధ్యాత్మికత వైపు నడిపించేవిగా దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు ఆలయంలో కుడివైపు భాగంలో ఉన్న ఆళ్వార్ ఆచార్యుల సన్నిధికి చేరుకుంటారు. ధ్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో నమో నారాయణాయ నమో నమో. ప్రధానాలయంలో స్వామివారికి ఎదురుగా భక్తులకు గరుడాళ్వార్ దర్శనమిస్తారు. స్వామి చెంత తానెప్పుడూ ఉంటానన్న రీతిగా గరుడాళ్వార్ ఇక్కడ దర్శనమిస్తారు. గరుడాళ్వారుని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి వారి మందిరానికి చేరుకుంటారు. స్వామి భక్తుడైన హనుమంతుని నామస్మరణంతోనే భక్తులలో దాగి ఉన్న భయాలన్నీ పటాపంచలైపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగా ఇక్కడ కొలువైన ఆంజనేయుణ్ణి భక్తితో పూజిస్తారు. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న అనంతరం గర్భాలయం ముందున్న అంతరాలయంలోకి భక్తులు ప్రవేశిస్తారు. ఈ అంతరాలయమంతా అలనాటి స్తంభాలు ప్రాకారాలతో మనోహరంగా దర్శనమిచ్చి అలనాటి శిల్పుల శిల్పకళాభిరుచిని అవగతం చేస్తుంది. భక్తులు అనంతరం అంతరాలయంలో ఎడమవైపు భాగాన కొలువైన అనంత పద్మనాభస్వామి వారిని భక్తితో సేవించుకుంటారు. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతలను కూడా దర్శించుకొని తరిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. ఇక్కడ శిలారూపంలో ఉన్న విఘ్న వినాయకుడు భక్తులకు కావలసినంత మనోధైర్యాన్ని ప్రసాదించి వారికి ఎలాంటి విఘ్నాలు లేకుండా కాచి కాపాడతాడు. ఆత్మనిధానాంజనము నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ. ముప్పిరాల చిన్న నరసింహాచార్యులు అనే భక్తుడు 1928లో ఈ అద్దాల మండపాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మండపంలో నలువైపులా శ్రీవైష్ణవ సంప్రదాయ సిద్ధంగా పురాణ ప్రసిద్ధంగా విలక్షణంగా అనేక చిత్రాలు భక్తులకు దర్శనమిచ్చి వారిని అలరిస్తాయి. నమో నమో మాధవ నమో గోవింద నమో నమో
రామానుజాచార్యుల వారికి ఏటా చేసే తిరుమంజన ఉత్సవం కూడా అత్యంత నయనానందకరం. పండితోత్తములు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ మండపంలో శ్రీ రామానుజాచార్యుల వారి తిరుమంజన ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో ఏటా చేసే బ్రహ్మోత్సవాలు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయా ఉత్సవాలను నిర్వహిస్తారు. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण. ఈ ఉత్సవాలలో హరినామ స్మరణం తప్ప మరొకటి వినిపించదు. మెరసి దేవదేవుడు తిరువేదుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేదుల మెరసి దేవదేవుడు దేవదేవుడు. ఉత్తర శ్రీరంగంగా విరాజిల్లుతున్న తల్పగిరి శ్రీరంగనాథ క్షేత్ర దర్శనం బహుజన్మల పుణ్యఫలం. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ. అనేక మార్గాలలో జిల్లా కేంద్రమైన నెల్లూరు చేరుకున్న భక్తులు అక్కడ నుండి ఆటోలలో సుమారు 4 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామిని తనివితీరా దర్శించుకుంటారు. అంగరంగ వైభవంగా అనంతుడిపై శయనించిన రంగనాథుని దర్శనం సర్వపాపహరం. ఓం శ్రీ రంగనాథాయ నమః అని ఆర్తిగా అర్థించిన వారందరినీ ఆదుకునే దేవుడు తల్పగిరి రంగనాథ స్వామి. పద్మనాభుడిగా శేషసాయిగా పూజలందుకుంటున్న తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.